సో స్క్రీన్ టైం అనేది పిల్లల బ్రెయిన్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎల్బీ నగర్. సో చాలామంది డాక్టర్స్ ఆల్రెడీ డైలీ చెప్తూనే ఉన్నారు చాలామంది, బట్ స్టిల్ సమ్ పేరెంట్స్ ఏంటంటే స్క్రీన్ టైం విషయాన్ని ఒక సీరియస్ కన్సర్న్ లాగా తీసుకోవట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లెర్నింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ సోషల్ స్కిల్స్ అంటే నలుగురిలో కలవడం, మాట్లాడడం అనేది ఎఫెక్ట్ అవుతుంది, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ఒక 4-5 మంది పిల్లలు మీ బాబుని కానీ పాపని కానీ వదిలేస్తే వాళ్ళకి అది ఒక పెద్ద స్ట్రగుల్ లాగా అవుతుంది. వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం. సో వాళ్ళు ఎక్కువగా ఒంటరిగా ఉండాలని ఇష్టపడుతుంటారు, అండ్ వాళ్ళకి మామూలుగా డైలీ పిల్లలు ఆడుకునేవి చాలా బోరింగ్గా అనిపిస్తాయి. సో స్క్రీన్ టైం ఎక్కువగా యూస్ చేయడం వల్ల వాళ్ళు మీ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా ఎక్సెసివ్గా ఏమంటారు టాంట్రమ్స్ త్రో చేయడం, ఇరిటబుల్గా తయారవడం, అట్లా ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఇదే కాకుండా వాళ్ళ స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ రీల్ని సేవ్ చేసి ఎవ్రీ పేరెంట్కి షేర్ చేయండి. సో ఎందుకంటే పెద్దవాళ్ళకి ఆల్కహాల్, డ్రగ్స్ ఇట్లా ఎట్లా అడిక్షన్ అవుతుందో పిల్లల్లో స్క్రీన్ టైం అనేది అంత అడిక్షన్గా మారిపోయింది. సో వాళ్ళ బ్రెయిన్ ఎంత డ్యామేజ్ చేస్తుందో పేరెంట్స్ మీరే ఒకసారి ఆలోచించండి.